కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడైతే ఈ మూవీ మనకు ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీని అయితే చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, సో మూవీలో కొన్ని సీన్స్ చూసినట్లయితే మనం బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఫీల్ గుడ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్గా ఎవరైతే 80s 90s బ్యాచ్ ఉంటారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఎందుకంటే ఆ 80s 90sలో మనకు టెక్నాలజీ ఇంతగా డెవలప్ అవనప్పుడు జరిగినటువంటి ఒక స్టోరీ అనమాట ఇది. అప్పట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలా ఆడుకునేవాళ్ళు, అలాగే అప్పుడు వస్తువులు ఎలా ఉండేటివి, దాన్ని ఎలా యూజ్ చేశారన్నది చాలా బాగా చూపించారు డైరెక్టరు. సో ఆయన కొన్ని స్వీయ అనుభవాల ద్వారా ఈ స్టోరీ రాసుకొని తీసామని చెప్పేసి లాస్ట్లో అయితే చెప్తారు. సో 80s 90s ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు కూడా తగ్గ విధంగా దీన్ని స్టోరీని రాసుకొని చాలా బాగా చూపించారు డైరెక్టరు. సో బేసిక్గా మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ వచ్చేసి మనకు గోదావరి జిల్లాలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక స్టోరీ అనమాట ఇది. ఆ ఊర్లో ఒక పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతర వచ్చేసి 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అది చాలా ఫేమస్ అనమాట. సో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అదే ఊర్లో పుట్టి పెరుగుతారు. వీళ్ళకి ఒక కోరిక అయితే ఉంటుంది, ఆ ఊర్లో జరిగే ఆ జాతరకి కమిటీ మెంబర్స్గా వీళ్ళు అయ్యి ఆ జాతరని జరిపించాలనేసి. సో ఈ విధంగా చేయాలనేసి వీళ్ళు చిన్నప్పటి నుంచే అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు కొంచెం పెరిగి టీనేజర్స్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే ఈ గ్యాంగ్ ఉంటుందో, ఈ గ్యాంగ్లో వీళ్ళ మధ్యలో ఒక చిన్న గొడవ అనేది జరుగుతుంది. ఆ గొడవలో భాగంగా వీళ్ళ ఫ్రెండ్లో ఒక అతను చనిపోతాడనమాట. ఆ చనిపోవడం వల్ల ఆ జాతరకి పెద్ద ప్రాబ్లం అయ్యి ఆ జాతర అనేది నిలిపేస్తారనమాట. మళ్ళీ నెక్స్ట్ 12 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ అయ్యి ఆ జాతర జరిపించడం కోసం అవకాశం వీళ్ళకే రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఆ జాతరని ఎలా జరిపించారు, ఆ చనిపోయిన స్నేహితుడు ఎందుకు చనిపోతాడు, సో అలాగే ఆ ఊర్లో ఒక పొలిటికల్ రైవలరీ కూడా నడుస్తూ ఉంటుంది. అది ఎవరి మధ్య జరుగుతూ ఉంటుంది, ఎందుకు జరుగుతూ ఉంటుంది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్గా స్టోరీ అయితే ఇది. ఈ స్టోరీని డైరెక్టరు చాలా నీట్గా రాసుకున్నారు, చాలా నీట్గా తీశారు, చాలా నీట్గా చూపించారు. సో మూవీ చూస్తున్నంతసేపు మనము ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు కనుక చూసుకున్నట్లయితే మూవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా చిన్ననాటి జ్ఞాపకాలకి అయితే వెళ్ళిపోతారు. ఆ విధంగా అయితే కొన్ని ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో కూడా చూసుకున్నట్లయితే కొన్ని సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. సో వన్స్ వాళ్ళ ఫ్రెండ్ అనేవాడు చనిపోయినప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వెళ్తారు. ఆ సీన్లో వచ్చేటటువంటి కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు, ఇవన్నీ కూడా మూవీని చాలా బలంగా నిలబెట్టాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్షిప్, అలాగే వాళ్ళ లవ్ స్టోరీలు, అలాగే వాళ్ళ చిన్ననాటి గొడవలు, ఇటువంటి వీటిపైన మనకు మూవీ అనేది అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇంటర్వల్కి వచ్చేసరికి ఒక మంచి పాయింట్ పైన మనకు బ్రేక్ అనేది పడుతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో మనకు ఈ పొలిటికల్ డ్రామా అనేది కొంచెం వచ్చేసి మనకు అలా సాగదీసింది అనిపిస్తుంది మూవీ. సో ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రము మనకు చాలా మంచి మూమెంట్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్లో కూడా మనకు ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అవుతుంది. వన్స్ మనకు ఆ యొక్క ఎమోషనల్ అనేది అయిపోయిన తర్వాత, ఆ ఊర్లో ఆ జాతర అనేది అయిపోయిన తర్వాత మూవీ అనేది కొంచెం ల్యాగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పొలిటికల్ డ్రామా అనేది తీసుకొచ్చి పెట్టారు అనేసి అనిపిస్తుంది. అయినా కూడా మనకు డైరెక్టర్ గారు ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు. ఆ ఎండింగ్కే మనకు ఒక ఫీల్ గుడ్ అనేది వస్తుందన్నమాట. సో డైరెక్టర్ ఒక మంచి స్టోరీని రాసుకున్నాడు, దాన్ని చాలా సూపర్గా తీశాడు, చూపించాడని చెప్పొచ్చు. ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా దీన్ని తీశాడని చెప్పొచ్చు. సో ఇక ఇందులో మెయిన్ లీడ్స్ చేసిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, కానీ మనకు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కొత్త వాళ్ళు చేస్తున్నారన్న విధంగా అయితే ఉండదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా చాలా సూపర్గా చేశారని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ కూడా వాళ్ళు కొత్త వాళ్ళలాగా చేస్తున్నారు అయితే అనిపించదు అనమాట. అంత బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే ఇందులో సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ వరకు సూపర్గా చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది వచ్చేసి నిహారిక కొణిదల్ గారు అయితే చేశారు. ఫస్ట్ టైం ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అలాగే మ్యూజిక్ మాత్రం మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ గోదావరి అందాలని అలా చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ చూసిన తర్వాత నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు కనుక మూవీని థియేటర్స్లో మిస్ అయ్యి ఉంటే ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, మీకు కూడా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.